చెప్పాలో అర్థం కావడం లేదు. నువ్వు పెళ్లి చేసుకోబోయే కుటుంబానికి చెందిన వాళ్ళు బంగ్లాలో ఉన్నందువలన బంగ్లాకి సొంతదారులు అవుతారా? ఎలా చూసినా వాళ్ళ బంగ్లాకొచ్చిన బంధువులే కదా. వాళ్లకంటూ ప్రత్యేకంగా ఏం విలువ ఉందని మా అమ్మా నాన్నలు అడుగుతున్నారు. ఇలా చూడు మూర్తి, పెళ్ళైన తరువాత మా ఆస్తులు నీ పేరున రాయడం ద్వారా నిన్ను మేము గొప్పవాణ్ణి చేస్తాం. అదేవిధంగా మూర్తి వాళ్ళు నీకేం రాస్తారని అని మీ అమ్మా నాన్నలు అంటున్నారు, అంతే కదమ్మా? నీకు కావలసిన ఇవ్వడానికి మీ అమ్మా నాన్నలకి స్తోమత ఉన్నప్పుడు మా అబ్బాయి తరపున నీకివ్వడానికి మాకు స్తోమత ఉండదా? నేను ఇదే మాటనే అన్నాను. దానికి మనసుంటే సరిపోతుందా? అది చూపించొద్దా? మాకు తెలిసి వాళ్ళ దగ్గర ఏ ఆస్తులు లేవు, అందుకే బంగ్లాలో తిష్ట వేసి తేరగా తింటున్నారు అని మాట్లాడుతున్నారు. అదే మూర్తి వాళ్ళున్నట్టు నువ్వు ఉండగలవా? నీకు గౌరవం అక్కర్లేదా అని అడుగుతున్నారు. పెళ్లి జరగకముందే ఇంత తక్కువ చేసి మాట్లాడుతున్నారంటే రేపు పెళ్ళయిన తర్వాత ఇంకెన్ని మాట్లాడతారో. నేనిప్పుడే వెళ్ళి మీ మాటల్లో న్యాయం ఉందా అని అడిగొస్తాను. అయ్యో, మీరేదైనా పొరపాటున అని వాళ్ళు మీ మీద కోపడ్డారు అంటే అప్పుడు పెళ్ళే ఆగిపోతుంది. నేను మూర్తిని దేనికోసము ఎవరి కోసము వదులుకోదలుచుకోలేదు. మీరు మూర్తి కోసం నాకు చిన్న సహాయం చేయండి. మూర్తి పేరున ఏదో ఒక ఆస్తి రాసేయండి. ఆ తర్వాత మా అమ్మా నాన్నలు మాట్లాడేందుకు ఏమీ ఉండదు. ఏంటి మూర్తి, ఏం మాట్లాడడం లేదే? నీ పేరున ఏదైనా ఆస్తి రాయమని చెప్పు. ఆస్తి ఏదైనా ఉంటే కదా రాయడానికి. మీ నాన్న పేరున షిప్ ఉంది, కాఫీ ఎస్టేట్ ఉందని తెలిసే కదా మా నాన్న ఈ పెళ్లికి ఒప్పుకున్నారు. అయ్యో, కోడల పిల్ల వల్ల ఆస్తులు కలిసి వస్తాయనుకుంటే సమస్యలు వస్తున్నాయి ఏంటి? ఏంటి మూర్తి మాట్లాడకుండా కూర్చున్నావు? లీలా, ఇప్పుడేంటి మూర్తి పేరు మీద ఆస్తి రాసిమ్మంటున్నారు, అంతే కదా? రాసిస్తే పోయా. దీనికోసమా నువ్వు ఎంతసేపు మాట్లాడుతున్నావు? ఇది మామూలు విషయమమ్మా. పెళ్లి జరక్క ముందే నువ్వు అనుకున్నట్టు మూర్తి పేరున ఆస్తి ఉంటుంది. నువ్వు మీ అమ్మా నాన్నలతో ఈ విషయం చెప్పు. చాలా థ్యాంక్స్ మావయ్య. మూర్తి పేరున ఆస్తి రాయమంటే నువ్వు రాజశేఖర్ని వెళ్ళి అడుగుతావని నాకు బాగా తెలుసు. నువ్వు వాడి దగ్గర నిలబడితేనే నేను అనుకున్నది జరుగుతుంది. ఇంకా ఏంటమ్మా ఆలోచిస్తూ నిలబడ్డావు? ఏం లేదు మావయ్య. బాయ్ మూర్తి. ఏమండి, ఆస్తి ఏముందని రాసిద్దాం అనుకుంటున్నారు? నేనేం రాసివ్వబోటలేదే. మన దగ్గర కట్టుబట్టలు తప్ప ఇంకేమున్నాయి? బావ రాసివ్వబోతున్నాడు. కుదరదనుకుంటున్నావా? రాసేలా చేస్తాను. షాకింగ్ గా ఉందా? నేను చెప్పింది అక్షరాల జరుగుతుంది చూడు. ఆస్తి చేజిక్కించుకునే విషయంలో ఇంతవరకు అందరితో పోటీ పడుతూ నేను ఓడిపోయాను. కానీ ఇప్పుడు కొత్త వ్యూహం వేయబోతున్నాను. ఈసారి మాత్రం నేను ఓడిపోను. తప్పకుండా గెలిచే తీరుతాను. భవానీ, ఈ అమ్మవారికి మొక్కుబళ్ళు చెల్లించేవాళ్ళు ఇక్కడ స్నానం చేసి చెల్లించాలి. వెళ్ళి మీరిద్దరూ స్నానం చేసి రండి. సరే, వెళ్ళండి. ఓం ఓం పరాశక్తి. పరాశక్తి. ఓం శక్తి. ఓం పరాశక్తి. మీరు ఇక్కడే ఉండి వాళ్ళు స్నానం చేయగానే తీసుకురండి. మేము బయట కొన్ని ఏర్పాట్లు చేసేస్తాం.